భగవద్గీత తెలుసా? వంచన యొక్క ఆశయం ధర్మమైతే ఆ వంచన కూడా ధర్మమే. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు, నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు, నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును. ఆయా సమయములయందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నారు. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము, భయము, క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది. ఆత్మ నాశనము లేనిది.